హలో అండి అందరికీ. వెల్కమ్ టు రుచికరం వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిజాం దమ్ కీమా. ఫస్ట్ టైం చేసుకునేవారు కూడా ఎంతో పర్ఫెక్ట్‌గా, ఈజీగా, ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఈ దమ్ కీమాని రోటీస్, పుల్కాస్, నాన్స్, రైస్ ఏ కాంబినేషన్ అయినా సూపర్‌గా ఉంటుంది. ఇక ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఫస్ట్ క్లీన్‌గా కడిగిన హాఫ్ కేజీ కీమాని తీసుకొని 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, పావు స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, పావు స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్, 1 కప్పు ఫ్రెష్ కర్డ్ తీసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 5 పచ్చిమిర్చి, 2 స్పూన్ల ఆయిల్. ఒక మంచి క్రీమీ పేస్ట్ కోసం ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, చిన్న కొబ్బరి ముక్క, 1 స్పూన్ గసగసాలు తీసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. మసాలాలు బాగా పట్టేలా 5 మినిట్స్ ఇలా కలపాలి. ఇలా కలిపిన దానిని మూత పెట్టి అరగంట సేపు మ్యారినేట్ చేయండి. ఇక అరగంట తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఎయిర్ బయటికి రాకుండా ఫాయిల్తో ఇలా కవర్ చేసి మూత పెట్టి 20 నిమిషాలు దమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏమీ వాటర్ యాడ్ చేయలేదు కదండి, అందుకని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి అడుగంటిందేమో అని చూసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు దమ్ ఇవ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఒకసారి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసి ఇంకొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే నిజాం దమ్ కీమా రెడీ. ఇది ఏ కాంబినేషన్లోకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఈ మధ్య మధ్యలో ఈ క్యాష్యూస్ తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. రుచికర వంటలు ఇన్ లండన్కి సబ్స్క్రైబ్ చేయండి.